ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. సూపర్ 6 పథకాలు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టత ఉంది. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్. శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈజీకే డైరెక్టర్ వైవీకే షణ్ముఖ కుమార్. అఖిల భారత సహకార సంఘాల వారోత్సవంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం వేడుకలు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో భక్తి శ్రద్ధలతో జరిగిన తులసి దామోదరుల కళ్యాణం. వైసీపీ పార్టీని ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్న పీసీపీ చీఫ్ షర్మిలారెడ్డి. ఏపీ శాసనసభ ఉపసభాపతిగా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఉపసభాపతిని సభాధ్యక్ష స్థానంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఆసీనులను చేశారు. ఉపసభాపతి స్థానానికి కూటమి తరపున ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా అయ్యింది. దీంతో రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభకు రఘురామకృష్ణరాజును పరిచయం చేశారు. రాజకీయాలలో రఘురామ కుటుంబం తాతల నుండి ఉండి సేవలు అందించారని, సమాజ సేవలోనూ రఘురామ కుటుంబం ముందు ఉన్నదని స్పీకర్ తెలిపారు. వ్యక్తిగతంగానూ రఘురామ మంచి మిత్రుడని, అందరినీ నవ్వించి తాను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే రఘురామ స్పీకర్ సీటులో ఉంటే ఎంతో బాగుంటుందన్నారు. అనంతరం సభాపతి అయ్యన్న పాత్రుడు ఉపసభాపతిని సభాపతి స్థానం వద్దకు ఆహ్వానించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేఎల్పీ నేతల సమక్షంలో రఘురామ ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణ్ గారు, మనోహర్ గారు, కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఉంచిన సూపర్ 6 పథకాలు అమలు చేసే విషయంలో స్పష్టత ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ శాసన మండలిలో మాట్లాడుతూ గత ప్రభుత్వం 2000 పెన్షన్ను 3000కు పెంచేందుకు 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 3000 పెన్షన్ను 4000కు పెంచి కూటమి ప్రభుత్వ ఘనత ఏమిటో చూపించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలు బకాయిలు ఒక్కో నెలకు 1000 చొప్పున 3000 కలిపి జూలై నెలలో 7000 పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గత ప్రభుత్వం బకాయిలు పెడితే ఆ బకాయిలు 1600 కోట్లను కూడా చెల్లించింది కూటమి ప్రభుత్వం అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం 4 నెలల్లోనే మొదలుపెట్టిందని, సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ప్రతి నెల పెన్షన్ను అందిస్తున్నామన్నారు. దీపం 2 పథకాన్ని ప్రారంభించామని, ఒకవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు, యువత, ఇంకోవైపు మహిళలు, ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని దుర్గేష్ తెలిపారు. అనతి కాలంలోనే ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. అన్న ప్రాసన రోజే ఆవకాయ తిందామంటే ఎలా? అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది అని మంత్రి కందుల స్పష్టం చేశారు. లేదు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ఏదైతే ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లే 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఒక్క నిమిషం సార్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు, ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలు పెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయనం తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన పోయి ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలోని శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరులను ఏపీ ఈజీకే డైరెక్టరు వైవికే షణ్ముఖ దర్శనం చేసుకున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి రాష్ట్ర ఈజీకే డైరెక్టర్ షణ్ముఖ కుమార్ మహానంది ఆలయం చేరుకున్నాక వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవారి దర్శనం చేయించారు. స్వామివారి శేష వస్త్రము జ్ఞాపికతో సత్కరించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదములు అందజేశారు. సహకార సంఘాలలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జేవీఆర్ నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణలో 71వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి సహకార పథకాన్ని ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు. అనంతరం కలెక్టరు రాజకుమారి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు, సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. సహకార చట్టాలకు, బైలాలకు సంఘ సభ్యులు లోబడి పనిచేస్తూ సహకార సంఘాల అభివృద్ధికి దోహదం చేయాలని కలెక్టర్ తెలిపారు. సహకార సంస్థల నిర్వీర్యానికి అవకాశం ఇవ్వకుండా సహకార సంస్థలలోని లోటుపాట్లను అధిగమించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సంఘాలలోని ఆడిట్ విచారణ అంశాలలో తప్పు చేసిన వ్యక్తులకు దండన ఇవ్వడంలో కూడా సహకార సంఘాలు వెనుకబడ్డాయన్నారు. సహకార సంఘాల కంటే కమర్షియల్ బ్యాంకులు ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులు, సహకార అధికారులు సమిష్ట కృషి చేసి సంఘాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. అలాగే 71వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అంతకుముందు సహకార గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య, జేవీఆర్ నగర్ సిహెచ్బిఎస్ సంఘ అధ్యక్షులు నారాయణ, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, కోయిల కుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు, రాష్ట్ర సహకార యూనియన్ ప్రతినిధి ఎన్ నరసింహారెడ్డి,
సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు, గ్రామ ఐక్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఇంటి ఆదినారాయణ గారు మరియు పాఠశాల ఫౌండర్ ఎంసి కొండయ్య, కొప్పుల ప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ ఇంటి ఆదినారాయణ మాట్లాడుతూ, నేటి తరానికి నెహ్రూ గారి జీవితం ఒక ఆదర్శప్రాయమని, పిల్లలు చిన్నప్పటి నుంచి మంచి విలువలను అలవర్చుకొని దేశానికి ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా ఉండాలన్నారు. పాఠశాల ఫౌండర్ ఎంసి కొండయ్య మాట్లాడుతూ, నెహ్రూ పిల్లల విద్య గురించి, వారి బంగారు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారని, నేటి బాలలే రేపటి పౌరులు అని పిల్లల ఉన్నతికి కృషి చేశారన్నారు. కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ, నెహ్రూ జీవితాన్ని నేటి పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని, పిల్లల గురించి ఒక కవితను వినిపించి స్కూల్ గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలను అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ మాట్లాడుతూ, పండిట్ నెహ్రూకి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన వారి గురించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. చిన్నారి చేతులు పనులు చేసి అలసిపోకూడదని, వారు బాగా చదివి మంచి పౌరులుగా మెలగాలని వారి ఆశయం అని తెలియజేశారు. ప్రిన్సిపాల్ మాధవీలత మాట్లాడుతూ, పండిట్ నెహ్రూ మన భారతదేశానికి మొదటి ప్రధాని అని, వారు మహాత్మా గాంధీ అడుగు జాడలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని తెలిపారు. నెహ్రూ బారిస్టర్ పట్టభద్రుడని, కానీ ఆయనకి ప్రజాసేవ చేయాలని బలమైన కోరిక వల్ల రాజకీయాలలోకి ప్రవేశించి ప్రజాసేవ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలువైన మాటలను మననం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. ఆటలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ముఖ్య అతిథులకు పాఠశాల యాజమాన్యం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవీలత, కొప్పుల ప్రసాద్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం సందర్భంగా నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో చిలక ద్వాదశి రోజున తులసి దామోదరుల కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుధీంద్ర ఆచార్యులు వారి అర్చకత్వంలో తులసి దామోదరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు శ్రీ భగవాన్ సేవా సమాజ్ వారు తీర్థ ప్రసాదములు అందజేశారు.
సందర్భంలో మాంగళ్య ధారణ కార్యక్రమం ఎందువల్ల అంటే దేవి మాంగళ్యతంతునానేన జగత్కళ్యాణ హేతున జగద్రక్షణ హేతున కంటే భద్రామి హిరణ్మయే లక్ష్మీ లక్ష్మీ వనపగామినీ మహాలక్ష్మీ నమః. నమస్కారాన్ని సమర్పయామి. హరి ఓం. తులసి రామోదర గోవింద లక్ష్మీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద రామోదర గోవింద. ఓం యాని కాని పాపాని జన్మ తులసీత్వం నమామ్యహం. ఈరోజు తులసి ద్వాదశి. మహావిష్ణువు యోగ నిద్రలో 4 నెలలు కూడా ఉండి తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేస్తారట అనంత రూపాల చేత. ఇక్కడ ఒక్కటే కాదు, ఎక్కడెక్కడైతే తులసి బృందావనాలు ఉంటాయో అక్కడికంతా కూడా విచ్చేసి తులసీదేవిని పరిగ్రహిస్తాడు, పాణిగ్రహణం చేస్తాడు అని చెప్పేసి ఒక ఆర్షవాక్కు, వేదవాక్కు, శాస్త్రం. అమ్మవారిని దామోదరుని యొక్క రూపంలో అమ్మవారిని పరిగ్రహించేటటువంటిదే తులసీదేవి యొక్క కళ్యాణం. ఈ తులసీదేవి యొక్క కళ్యాణం ఎన్నోలే సర్వతీర్థాలన్నీ కూడా ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ ఉంటాయట. ఆ సర్వతీర్థాలు అంటే గంగాది నదులన్నీ కూడా, వేదాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి మనకంతా కూడా తులసి అంత పవిత్రమైనటువంటిది. మాంగళ్యం తంతునానేన జగత్ రక్షణ హేతున కంటే బధ్నామి సుభగే సాజీవ శరదాశతం. జగత్తు రక్షణ కోసం ఆ తులసీదేవిని మహావిష్ణువు దామోదరుని రూపంలో పరిగ్రహించినటువంటిది. కృష్ణానందాశ్రు సంభూతే. కృష్ణుని యొక్క ఆనందమయమైనటువంటి బాష్పాలు రాలినప్పుడు పడినటువంటిదే ఈ తులసి అని చెప్పేసి అంటాడు. ఎక్కడైతే తులసి ఉంటుందో సమస్త రోగాలని కూడా పరిహారం అవుతాయని చెప్పేసి చెప్తాడు. అందరూ కూడా ఈ తులసి ద్వాదశి రోజున భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనడం, వాళ్ళు అమ్మవారిని తులసి దామోదరుని దర్శించుకోవడం, వాళ్లకు అనంతమైనటువంటి పుణ్యం కలగడం సత్యం అనేటటువంటి ప్రార్థిస్తూ శ్రీమద్ రమారమణ గోవింద. రాష్ట్రంలో 38% ఓట్ షేరు ఉన్న వైసీపీ పార్టీని ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 1.5% షేర్ కూడా లేని కాంగ్రెస్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ అంటున్నారని, 1.5% ఉన్న వచ్చిన ప్రజాస్వామ్యాల పోరాటంలో
కాంగ్రెస్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్ బాగోలేదని కాంగ్రెస్ పార్టీ తరపున తాను ముందే చెప్పారని నేడు జగన్ చెబుతున్నారన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. వైసీపీ నేత జగన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది సొంత మైకుల ముందు మాట్లాడడానికి కాదని అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడాలన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలని, ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని ఆమె జగన్కు హితవు పలికారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ఎవరి ఇన్సిగ్నిఫికెంట్ ఎవరి ఇంపార్టెంట్ తెలుతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని, చంద్రబాబు గారి సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలని ఆమె కోరారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్ గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి. మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. రైతులకు 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు. మెగా డిఎస్సీ అని మోసం చేశారు. ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పనిచేసే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము. ఎంతో మందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము. మీ అరాచకాలను, మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని 151 సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు. సరే, ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. సూపర్ 6 పథకాలు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టత ఉంది. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్. శ్రీ మహానందీశ్వర స్వామి కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈజీకే డైరెక్టర్ వైవీకే షణ్ముఖ కుమార్.
అఖిల భారత సహకార సంఘాల వారోత్సవంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం వేడుకలు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో భక్తి శ్రద్ధలతో జరిగిన తులసి దామోదరుల కళ్యాణం. వైసీపీ పార్టీని ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్న పీసీపీ చీఫ్ షర్మిలారెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.